హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఉన్న మక్కా మసీద్ అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇది మనకు చార్మినార్ పక్కనే ఉంటుందండి. చార్మినార్ స్ట్రీట్లోనే మక్కా మసీద్, అలాగే చార్మినార్ కూడా ఉంటుంది. సో మనకు స్ట్రైట్గా చూసినట్లయితే చార్మినార్ కనిపిస్తూ ఉంటుంది. చార్మినార్కి మనకు ఎదురుగా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు మక్కా మసీద్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు మక్కా మసీద్ అండి. సో లోపలికి వెళ్ళాలంటే మీరు లగేజ్ కౌంటర్లో లగేజ్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది. మీ బ్యాగ్స్లో ఎటువంటి పేలుడు పదార్థాలు అటువంటి ఏమేమి రసాయనాలకు సంబంధించి ఏమి ఉండకూడదండి. ఇక్కడ మనకు లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మీకు ఎదుర వెళ్ళిన తర్వాత లగేజ్ కౌంటర్ అయితే చూపిస్తాను. సో మనకు మక్కా మసీద్ అనేది ఈ విధంగా ఉంటుంది. జోళ్ళన్నీ కూడా బయట ఇడిసి లోపల అయితే తిరగవచ్చండి. చెప్పులతో అయితే లోపలికి అయితే వెళ్ళకూడదు. అలాగే మధ్యలో మనకు ఒక కోనేరు అయితే ఉంది. అక్కడైతే పావురాల పక్షులు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. అక్కడ మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళవచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా పావురాలతో నిండిపోయిందండి. మీరు వీటికి మేత కూడా వేయించండి. అక్కడ మేత అమ్ముతూ ఉంటారు, అవి కొనుగోలు చేసి వీటికి అయితే వేయచ్చు. మనకి ఇక్కడ నుంచి చూస్తే చార్మినార్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. చార్మినార్ పక్క చూసిన తర్వాత మనం మక్కా మసీద్కి అయితే రావచ్చు. మక్కా మసీద్కి లోపలికి వచ్చే దారి వచ్చేసిదండి. మన ఎంట్రన్స్ అయితే చూపించాం కదా, లోపలికి వచ్చే దారి. అలాగే ఇక్కడ లగేజ్ కౌంటర్. మీరు ఏమైనా బ్యాగ్స్ కానీ ఉన్నట్లయితే బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ కౌంటర్లో అయితే పెట్టుకోవాలండి. మక్కా మసీద్ యొక్క శిఖరం అండి. లగేజ్ బ్యాగ్స్కి మీకు ఒక బ్యాగ్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారండి. అలాగే హైదరాబాద్ టూరిస్ట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కింద ప్లేలిస్ట్లో పిన్ చేసి పెడతాను. ఒకవేళ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది క్లిక్ చేసి హైదరాబాద్ వీడియోస్ అయితే చూడవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవుతూ ఉండండి. మక్కా మసీద్ యొక్క లోపల అయితే సమాధులు అయితే ఉన్నాయి. భయం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి వెళ్ళి అవన్నీ కూడా చూడవచ్చండి. వీడియో షూట్ పర్మిషన్ ఉందో లేదో తెలియక నాకు కొద్దిగా లోపల అయితే తీసాను తప్ప ఎక్కువగా అయితే తీయలేదు. అలాగే బయట మనకు షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.